మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు. గృహాలు ఎలాగా ఆశీర్వదించబడతాయో, గృహాలు ఆశీర్వదించబడాలంటే మనం ఏం చేయాలో అనే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు యెరికో అనే ఒక పట్టణానికి వచ్చాడు. అది ప్రపంచంలోనే చాలా పురాతనమైన పట్టణం అని చెప్తున్నారు. ఆ పట్టణంలో ఒక పన్ను వసూలు చేసే ట్యాక్స్ కలెక్టర్, సుంకరి ఉన్నాడు. యేసు ప్రభు ఆ ఊరికి రావడం ఆయనకి వినబడింది. ఆయన ఆ రోజు ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏమని? నేను ఈరోజు యేసుక్రీస్తుని చూడాలి. ఎందుకు ఆ కోరిక అతనికి కలిగిందంటే, అతను పన్ను వసూలు చేసేదానికి వెళ్ళినప్పుడల్లా అందరూ చెప్పుకుంటున్నారు ఆయన ఒక బ్రహ్మచారి అని, ఆయన వెంట 12 మంది శిష్యులు తిరుగుతూ ఉంటారని, ఆ తర్వాత ఆయన అద్భుతాలు మహత్కార్యాలు చేస్తున్నాడని ఆ నోట ఈ నోట విని ఆయనకి విశ్వాసం కలిగి యేసయ్యని చూడాలని ఆశపడ్డాడు. అయితే ఆ వ్యక్తి పరిస్థితి ఎలాంటిదంటే, అతను చాలా మోసగాడు, చాలా లంచగొండి. ఆ వ్యక్తిని చూస్తే ఊళ్ళో వాళ్ళు ఎవరైనా సరే, చిచి నీది ఒక బతుకంటరా, కుక్క బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు అని వెనక వైపుగా అంటారు. అతనికి ఒకవేళ ఈ విషయాలు వినబడినా అతనేం సిగ్గుపడడు, అతనికి డబ్బే ప్రాముఖ్యం. గవర్నమెంట్ వాళ్ళు 10 రూపాయలు వసూలు చేయమంటే దాని పక్కనే సున్నా పెట్టి 100 రూపాయలు వసూలు చేస్తాడు. అతనికి డబ్బే ప్రధానం, కానీ మానవత్వం కానీ మానవ విలువ కానీ అతనికి పెద్దగా ప్రధానమైంది కాదు. ఈ పరిస్థితిలో ఉంటున్నప్పుడు ఎందుకో యేసుక్రీస్తుని చూడాలని ఆయనకు ఆశ కలిగింది. మొత్తం మీద యేసు ప్రభు ఉన్న చోటుకి వచ్చాడు. వస్తే యేసు ప్రభు ఒంటరిగా ఉంటాడా? ఆయన చుట్టూ వేల మంది ప్రజలు ఉన్నారు, గుంపులు గుంపులుగా ప్రజలున్నారు. ఇతను యేసయ్యని ఎంత చూడాలని ప్రయత్నం చేసినా పొరపాటును కూడా చూడలేకపోతున్నాడు. కారణం ఏంటంటే, ఈ జక్కయ్య అనే ఈ వ్యక్తి చాలా పొట్టాడు, మరుగుజోడు. అరుగులెక్కి చూశాడు, గోడెక్కి చూశాడు, మొత్తం మీద ఎటు ప్రయత్నం చేసినా యేసు ప్రభుని చూడలేకపోతున్నాడు. మరి నేను ఆయన్ని చూడాలని వచ్చాను, ఇక్కడేమో పరిస్థితులు అనుకూలంగా లేవు, మరి నేను చూడకపోతే ఏమైందిలే అని ఇంటికి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలా. అతని హృదయంలో ఒక తీర్మానం, నేను ఈరోజు యేసయ్యని చూడాలి. పరిస్థితులు అనుకూలంగా లేవు, కానీ నేను యేసయ్యని చూడాలి. ఒక ప్రక్కన ప్రజలందరూ ఇతను చూసిన వెంటనే వాళ్ళదో రకమైన నవ్వుతున్నారు. ఈ ఎర్రోడికి, ఈ దుర్మార్గుడికి, ఈ ఊళ్ళో చిచి అనిపించుకునే వాడికి కూడా బట్టొచ్చిందా? ఈయన కూడా యేసు ప్రభువుని చూడాలనా అన్నట్టుగా నవ్వుతున్నారు. ఎవరు నవ్వినా, పరిస్థితులు అనుకూలించకపోయినా ఇతను మాత్రం యేసయ్యని నేను చూడాలి అని ఆశపడ్డాడు. ఎంత ప్రయత్నం చేసినా వీలు కాలేదు. అందుకని పొట్టుడు కదండి, ఇతనికి కొంచెం పుట్టుడు ఆలోచనలు ఉంటాయని అంటారు. అందుకని ఒక ఆలోచన వచ్చి, ఈ దారిని నేను వెళ్ళిపోతా, ఫలానా దగ్గర చెట్టు ఎక్కిగా నేను కూర్చుంటే యేసు ప్రభు ఎలాగో ఈ దారిని వస్తాడు, అప్పుడు ఆయన్ని కళ్ళారా చూసుకోవచ్చు అని అనుకొని ప్రయత్నం చేసి ఎవ్వరికి తెలియకుండా చెట్టు ఎక్కాడు. చిన్నపిల్లలు చెట్టు ఎక్కుతున్నారంటే ఎక్కుతున్నారులే, ఆడుకుంటున్నారులే అనుకుంటారు. ఇతను ఒక గవర్నమెంట్ ఉద్యోగి, అప్పటికే 40 సంవత్సరాలు దాటిపోయింది. అది పొట్టోడు, అందరికీ తెలిసిన వ్యక్తి. ఇతను చెట్టు ఎక్కుతున్నాడంటే ఎందుకు ఎక్కుతున్నాడు అని జనమంతా గోల చేస్తారు కదండి. అందుకని ఎవ్వరికి తెలియకుండా చెట్టెక్కి
ఆ గోబురులో అలా కూర్చున్నాడండి. ఇదిగో వస్తాడు చూద్దాం, ఇదిగో వస్తాడు చూద్దాం అన్నట్టుగా కూర్చున్నాడు. అంతలో యేసు ప్రభు ఆ దారిన ఆ గుంపుల్లో వస్తున్నాడు. వస్తుంటే ఏకగ్రీవంగా రెప్పగొట్టకుండా ఒకవేళ అతను అయి ఉంటాడేమో యేసు ప్రభు, ఇదిగో వీళ్ళంతా ఆయన శిష్యులు అయి ఉంటారేమో అన్నట్టుగా శ్రద్ధగా చూస్తున్నాడండి. తిన్నగా గుంపు ఈ చెట్టు కిందకు వచ్చింది. వచ్చిన వెంటనే యేసు ప్రభు అలా ఆ తల పైకెత్తి చూసి, జక్కయ్య దిగిరా, దిగిరా, నీ ఇంట్లో ఈరోజు నేను ఉండాలి, దిగిరా అన్నాడు. ఆ పొట్టోడికి ఆశ్చర్యమైపోయింది. నా పేరు ఈయనకి ఎలా తెలుసు? నేను ఈయన్ని చూడాలని వచ్చాను కానీ ఈయన ఇంటికి తీసుకెళ్ళాలని వచ్చానా? ఆయన ఈయన నా ఇంటికి వస్తే ఈయనతో 12 మంది ఉన్నారంట కదా, మరి 13కి నేను ఎక్కడ చేసి పెట్టను? ఎంత ఖర్చుతో గుండి పనిది. గనుక ఈయన నన్ను పిలుస్తున్నాడు, నా పేరు పెట్టాడు, నేను చెట్టు కింద ఈయనకి ఎలా తెలుసు అని ఒక్కసారి ఆలోచించాడు. నా ప్రియమైన సహోదరులారా, ఈ సందర్భంలో నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మీ పేర్లు కూడా నేను ప్రకటిస్తున్న యేసయ్యకి తెలుసు. మీ పుట్టు పూర్వత్రాలు తెలుసు. మీరు పుట్టింది ఎలాగో మీకు తెలియకపోవచ్చు. మీ జబ్బులునే రకరకాల జబ్బులు, అవి మీ ఇళ్లలో వాళ్ళకి తెలియకపోయినా యేసు ప్రభువుకి తెలుసు. నీవు ఎన్ని శ్రమల్లో ఉన్నావో, ఎంత బాధల్లో ఉన్నావో, ఎన్ని చిక్కు సమస్యల్లో ఉన్నావో, ఎన్ని నిందలు నీ మీద పడుతున్నాయో, నీ వ్యాపారంలో ఎంత నష్టపడిపోతున్నావో, ఆర్థికంగా నువ్వు పడుతున్న ప్రతి సమస్యని ఆయన ఎరిగి ఉన్నాడు. నీ పేరు చెప్పమంటే ఆయన వెంటనే చెప్తాడు. నా పేరు ఒకవేళ మీకు తెలియచ్చు కానీ మీ పేరు నాకు తెలియదు కదా. ఆయన యేసయ్యకి తెలుసు, నేను ప్రకటిస్తున్న యేసయ్యకి తెలుసు. ఆయన పై వేషాలు చూసేవాడు కాదు, హృదయంలో ఉన్న అంతర్భాగంలో ఉన్న విశ్వాస పరిమాణం ఏమిటి, కోరిక ఏమిటి అనే సంగతిని చూస్తూ ఉంటాడు. చూడండి, చెట్టు ఎక్కిన సంగతి ఆయనకి తెలిసిపోయింది, ఆయన పేరు తెలిసిపోయింది, ఆయన హృదయంలో ఎంత ఆశ ఉందో అది తెలిసిపోయింది. ఇన్ని అననుకూలమైన పరిస్థితుల మధ్యలో కూడా నన్ను చూసి వెళ్ళాలని అనుకుంటున్నాడు కనుక ఇతని ఇంట్లో నేను ఉండాలి. ఈ జక్కయ్య అనేవాడు మా ఇంటికి రమ్మని పిలవలేదండి, కానీ యేసయ్య నేను మీ ఇంటికి వస్తానని అనుకుంటున్నాడు. అంతలో యేసయ్య చుట్టూ ఉన్నారు చూడండి గుంపులు, వాళ్ళందరూ చాలా బాధపడిపోయారు. వాడెవడో ఈయనకి తెలిస్తే వాడింటికి పోతానంటాడా? మేము పొద్దున్నుంచి మా ఇంటికి రండి బాబు, మా ఇంటికి రండి బాబు, మమ్మల్ని ఆశ్రయించండి బాబు అని మనం అడుగుతుంటే మన ఇంటికి రాడేమిటి? వాడి సంగతి తెలియక వాడింటికి వెళ్తానంటాడు అని ఆ పైనుండే వాడు ఏమనుకుంటున్నాడు తెలుసా? నా పేరే తెలిస్తే నా బతుకంతా తెలిసే ఉంటుంది కదా, నా బ్రతుకంతా తెలిస్తే నా జీవితంలో నేను సంపాదించిన అక్రమ సంపాదన విషయం కూడా ఇది తెలిసే ఉంటుంది కదా అని భయపడుతూ గడగడగడలాడుతూ త్వరగా దిగి సంతోషంగా యేసుక్రీస్తుని తన ఇంట చేర్చుకొనేను అని రాసింది బైబిల్లో. ఏమాత్రం ఆలస్యం చేయలేదండి. పిలుపు వచ్చింది, వెంటనే దిగాడు. ఖర్చుల గురించి ఆలోచించలేదండి, వెంటనే తీసుకుని వెళ్ళాడు. ఎలా తీసుకెళ్ళాడంటే బైబిల్లో రాసింది, సంతోషముగా యేసయ్యని తన ఇంట చేర్చుకొనేను. కొంతమంది బలవంతాన్ని కూడా చేర్చుకునే వాళ్ళు ఉంటారు. ఏదో ఈయన నమ్మితే దేవుడిని నమ్మేస్తే అన్నీ కలిసి వస్తాయంట, మరి వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అందుకని నమ్మేద్దాం అని ప్రయాసంగా నమ్మే వాళ్ళు ఉన్నారు. కానీ సంతోషంగా ఆయన తన ఇంట చేర్చుకున్నాడు. ఇలాగే కూర్చున్నాడండి. యేసు ప్రభు కూర్చున్నాడు, ఆ అటు ఆయన శిష్యులు కూర్చున్నాడు, ఈ పొట్టి జక్కయ్య ఇటువైపు కూర్చున్నాడు. నేను ఎందుకు ఇంత తేటగా చెప్తున్నానంటే, యెరూషలేము వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్తాను నేను. ఆ జక్కయ్య ఇంటికి వెళ్ళాను నేను. యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నారో చూపించారు వాళ్ళు. వాళ్ళ సంతానం, వాళ్ళ సంబంధించిన మనుషులు తరతరాలుగా ఉన్నారు అక్కడ. ఇవి పుక్కిట పురాణాలు కావండి, ఇదేదో కల్పిత కథలు కావు, వ్రాయబడినటువంటి వ్రాతలు. ఏ పట్టణమో, ఏ దారో, ఏ చెట్టో, ఏ వ్యక్తిత్వం అనే సంగతులు ఈరోజు వరకు కూడా చరిత్రలో నిలిచి ఉన్న సత్యాలు. నేను కళ్ళారా చూశాను కనుక మరొకసారి ఖచ్చితంగా మీకు చెప్తున్నాను. ఇవి కల్పిత కథలు కావండి, ఇది పరిశుద్ధ గ్రంథం బైబిల్. ఈ బైబిల్కి మాత్రమే పరిశుద్ధ గ్రంథం అనే ఒక పేరు వ్రాయబడి ఉంది. మరి ఏ గ్రంథానికి ప్రపంచంలో అది లేదండి. కనుక దీన్ని చదువుకునే వాళ్ళకి ఆ పవిత్రత కలుగుతుంది, ఆ వాక్యం పవిత్రతను కలుగు చేస్తుంది.
కనుక నా ప్రియమైన సహోదరులారా, యేసయ్య అలా చూస్తున్నాడండి. ఆ పొట్టి జక్కయ్య యేసయ్యను చూస్తున్నాడు. ఉన్నట్టుగుండి పైకి లేచాడు. లేచి ప్రభువా, ఓ ప్రభా, ఓ ప్రభు అన్నట్టుగా వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. ఏమిటి జక్కయ్య, ఏమైంది? నిన్ను నేనేమన్నాను అంటాడు యేసు ప్రభు. అయ్యా మీరు ఏమనలేదయ్యా, నన్ను ఒక్కసారి చూశారు కదయ్యా, అప్పుడు నేను కూడా మిమ్మల్ని చూశాను కదయ్యా. చూసిన తర్వాత ఏమైందంటే నా పాపాలన్నీ నా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాయ్యా. నేను పాపినయ్యా, నేను అక్రమస్తుణ్ణి, నేను అన్యాయస్తుణ్ణి, అన్యాయంగా సంపాదించాను, కుటుంబాలు కూల్చి సంపాదించాను, సంసారాలు పాడు చేసి సంపాదించాను, దుర్వ్యాపారాలు చేసి శాపంగా మారానయ్యా. అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించని యేసయ్య పాదాల దగ్గర పడి ఏడ్చాడు. ఆ పశ్చాత్తాపాన్ని చూసిన యేసయ్య, నీ కర్మరా, నీ కర్మ ఇదంతాను అని అనలేదు. అతన్ని హత్తుకొని అతనితో ఒక మాట అన్నాడు. ఏం మాట్లాడో తెలిసిన? జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఎందుకంటే అక్రమంగా సంపాదించినవన్నీ మరలా నీవు తిరిగి ఇచ్చేస్తాన్నావు కదా. ఇంతవరకు నీ కొంపలో నీ ఇంట్లో ఉన్నవి అక్రమమైన సంపాదనే కదా, మరలా తిరిగి ఇచ్చేస్తాన్నావు కదా. మరలా తిరిగేస్తే నువ్వు ఎలా బతుకుతావు? అయ్యా, నిన్ను చూడక మునుపు ఈ లోకమంతా శాశ్వతం అనుకున్నాను, సంపాదించడమే ప్రాముఖ్యం అనుకున్నాను, నా ముఖాన్ని ఊస్తుంటే కూడా సిగ్గు లేకుండా బ్రతికానయ్యా. కానీ నిన్ను చూచిన తరువాత నా జీవితంలో ఇక ఏది శాశ్వతం కాదని తెలిసింది. నేను పాపినని గ్రహిస్తున్నాను. ఈ సంపాదన అంతా నాతో రాదని తెలిసింది. నీ సన్నిధి నాకు శాశ్వతమని ఇప్పుడు అర్థమైంది. గనుక సమస్తము త్యజిస్తున్నాను. నీవు నాకు కావాలి. నీవు నాకుంటే సమస్తము నాకున్నట్టే కదయ్యా. అప్పుడు ప్రభు అంటాడు, జక్కయ్య, నీకు మాత్రమే కాదు రక్షణ, నీ ఇంటికి కూడా రక్షణ వచ్చిందయ్యా. ఎందుకంటే అపవిత్రమైనవని నీ ఇంట్లో నుంచి తొలగిపోతున్నాయా అని యేసు ప్రభు ఆ ఇంటికి ఓ గొప్ప రక్షణ, ఆ వ్యక్తికి ఓ గొప్ప ఆనందాన్ని కలుగు చేసి ఆ కుటుంబాన్ని, ఆ యొక్క ఇంటిని ఆశీర్వదించాడు. నేను ఒక రోజున ఒక కుటుంబస్తులు విందుకు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు చాలా బాగా చూశారు నన్ను. అందరూ ప్రార్థన చేయించుకున్నారు. కానీ ఆ ఇంటి ఆ యజమానురాలు అనింది, ఏసన్ గారు, అక్కడ మా పెద్దబాబు ఉన్నాడు ఆ గదిలో, ప్రార్థనకు రమ్మంటే రావట్లేదు, మీరు వచ్చి కొంచెం చిన్న ప్రార్థన చేయండి, ఆడు బాగుపడతాడు అని ఆ తల్లి కన్నీళ్లతో కోరుకుంది. ఏంటమ్మా, నేను ఎక్కడి నుంచో మీ ఇంటికి వస్తే మీ బాబు గదిలో నుంచి బయటికి రాకపోతున్నాను, ఏం చేయమంటారంటే ఒక్కసారి బాబు అని చెప్పి బ్రతిమలాడింది. తర్వాత తలుపు తెరిస్తే ఆ గదిలోకి నేను వెళ్ళానండి. వెళ్ళి అబ్బాయిని చూస్తే నాకు భయం వేసింది. ఎందుకో ఓ మదపగాడిదిలా ఉన్నాడు. ఆ పనికి మాలిన క్యాసెట్లు ఏమో పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నాడు. బాబాబు, ఆ క్యాసెట్ లేకపోయినా ఏసన్ గారు ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయించుకోరా బాబు అంటే అని చూస్తున్నాడు. వాడి దగ్గర అదో రకమైన వాసన. ఆ గదంతానండి అర్ధనగ్నంగా ఉన్నటువంటి క్యాలెండర్లు తగిలించుకున్నాడు దరిద్రుడు. అర్ధనగ్నంగా ఉంటున్నాడు, ఆడు అర్ధనగ్నంగా తగిలించుకున్నాడు. ఆ రికార్డు వేసాడండి. వేసి ఈ నరాల జబ్బోళ్ళు లాగుతాడు, నరాల జబ్బోళ్ళు అంటుండే అని అట్లా అంటున్నాడు. అమ్మ ఏమైందమ్మా వాడికంటే వాళ్ళ అమ్మ అంటది, బ్రేక్ డ్యాన్స్ అండి. ఇదేం బ్రేక్ డ్యాన్స్రా, గుణం తగిలినలాగా, ఇదేం నరాల జబ్బా వీడికి అనుకున్నాను. నరాల జబ్బా ఏమిటి వీడికి, ఇదేం డ్యాన్స్రా అని అనుకుని మోకరించి బాబు ప్రార్థన చేస్తాను, చేసుకోను బో అన్నాడు. నాకు దడబుట్టింది. సరే ప్రార్థన చేసి వాడి దగ్గరకు రాకపోయినా ప్రార్థన చేసి, ప్రభు ఈ ఆత్మను రక్షించు, వీడిని బాగు చేయనైనా, ప్రభు ఆ తల్లికి ఆదరణ కలుగు చేయి తండ్రి, పెద్ద కుమారుడు తండ్రి అని చెప్పి చిన్న ప్రార్థన చేసి నేను వెళ్ళిపోయానండి. ఒక్క 2 నెలల తర్వాత అనుకుంటాను ఆ అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు. అంకుల్ అంటా వచ్చాడు. ఆయన చూస్తేనే నాకు తేడా. ఎందుకంటే ఆడి రూపమాట ఉంది. ఏంటి బాబు అన్న, ఏం లేదు, నా గదిలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేయాలన్నా. నీ గదికా? నేను రావడమా? అది నీ గదే లేకపోతే ఈ బార్బర్ షాపా? ఏమిటి ఆ ఫోటోలు ఏంటి, వారి క్యాలెండర్లు ఏమిటి, ఆ దరిద్రం ఏమిటంటే, ఇప్పుడు వచ్చి చూడండి అంకులో అన్నాడు.
అయినా వాడు సరదాగా మాట్లాడుతున్నాడు నాతో, ఎప్పుడెటు మాట్లాడేవాడు కాదు. ఏం జరిగిందో చూద్దామని వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ ఇంట్లో ఒక్క క్యాలెండర్, దరిద్రపు క్యాలెండర్ లేదండి. ఆడి గదిలో శుభ్రంగా పనికి మాలిన క్యాసెట్లు ఉన్నాయి కదండి, అప్పుడువి దరిద్రపు క్యాసెట్లు అన్నీ అవన్నీ తీసుకెళ్ళి కాలంలో వేసి తొక్కినట్టున్నాడు. అక్కడ చిన్న టేప్ రికార్డు పెట్టుకొని, అక్కడ పాటలు, దేవుని పుస్తకాలు పెట్టుకొని, బైబిల్ పెట్టుకొని ఆడంటాడు క్యాసెట్ పాట వేస్తాడు. ఏం పాటరా బాబు అన్న. అవి కాదు, యేసుప్రభు పాటలు అన్నాడు. యేసుప్రభు పాటలు వేసి దాంతో కలిసి వాడు పాట పాడుతున్నాడు. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఈ పాట పాడుతున్నాడు. ఆడు కూడా కలిసి క్యాసెట్ పెట్టి, అయ్య బాబోయ్ దేవుడు ఈయన్ని దర్శించినట్టున్నాడు, వీడితో కలిసినట్టున్నాడు, వీడికి మారు మనసు వచ్చింది, వీడికి వచ్చింది, వీడి గదికి వచ్చింది. చూడండి, యేసు ప్రభు చక్కగా జక్కయ్య ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ మాటే అంటున్నాడు, జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఆ పనికి మాలినవన్నీ ఇంట్లో లేవు, అన్నీ తీసి విసిరి కొట్టాడు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం, ఆ దేవుడి పాటలు, మోకరించి ప్రార్థన చేయడం, దేవుని వాక్యాలన్నీ కనిపించాడండి. 4-5 చక్కటి దేవుని వాగ్దానాలు కనిపించుకున్నాడు. ఆ గదికే వచ్చింది రక్షణ, ఆడికే వచ్చింది రక్షణ. నా ప్రియమైన సహోదరులారా, నువ్వు మారితే నీ గదికి రక్షణ, నువ్వు మారితే నీ ఇంటికి రక్షణ, నువ్వు మారితే నీ పిల్లలకి రక్షణ, నువ్వు మారితే నువ్వు పని చేస్తున్న దగ్గర కూడా ఓ గొప్ప ప్రొటెక్షన్, కాపుదల, రక్షణ, దేవుని కాపుదల. పనిచేస్తున్న చోట ప్రతి ఒక్కరికి నిన్ను బట్టి అందరినీ ఆశీర్వించి దేవుడు కోరుకుంటున్నాడు. కనుక నీ జీవితంలో నీ ఇల్లు ఆశీర్వదించబడాలనుకుంటే, నీ కుటుంబం బాగుపడాలనుకుంటే, నీ ఇంట్లో ఉన్న అపవిత్రత తొలగిపోవాలనుకుంటే, నీ ఇంట్లో ఉన్న అపవిత్రమైన శక్తులు దూరం కావాలనుకుంటే నువ్వు ముందు మారాలి. నీ ఇంట్లో అపవిత్రత పెట్టుకొని, దేవా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను ఆశీర్వదించని దేవుళ్ళ చుట్టూ తిరిగితే ప్రయోజనం ఏమీ ఉండదు. నీ ఇంట్లో ముందు అపవిత్రత తొలగాలి. నీ ఇంట్లో ఉన్న అక్రమమైనటువంటి విషయాలు తొలగాలి, అక్రమ సంబంధాలు తొలగాలి, పరవస్తు ఉండకూడదు. ఎక్కడ అపవిత్రత ఉంటుందో అక్కడ అపవిత్ర ఆత్మ ఉండి ఆ కుటుంబాన్ని నెమ్మది, విశ్రాంతి లేకుండా చెడగొడుతూ ఉంటాడు సాతానుగాడు. గనుక మన కుటుంబాల్లో ఆశీర్వాదం ఉండాలనుకుంటే, మన కుటుంబంలో మన ఇంటిని, మన వ్యక్తిగత జీవితాన్ని ఒక్కసారి పరీక్షించి ఆ జక్కయ్య వలె మనం పశ్చాత్తాపతులమై ప్రభు వైపుగా వచ్చామనుకోండి, అప్పుడు మనం ఆశ్రయించబడతాం. ఒకసారి యేసు ప్రభు దారిని నడిచిపోతున్నాడండి. నడిచిపోతూ ఉంటే ఒక సమాజ మందిరపు అధికారి యాయీర్ అనే ఒక వ్యక్తి వచ్చి యేసుక్రీస్తుని బ్రతిమలాడాడు, మా ఇంటికి రమ్మని. ఎందుకంటారా? వాళ్ళ అమ్మాయి చావు బ్రతుకుల మధ్యలో ఉంది. బ్రతిమలాడాడు. సరే వెళదామని యేసు ప్రభు ఆ ఇంటి వైపుగా వెళుతున్నాడండి. ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరో 2 వ్యక్తులు వచ్చి, యాయీరు, ఓ సమాజ మందిరపు అధికారి, ఎందుకు ఈయన గారిని తీసుకొస్తున్నారు మన ఇంటికి? నీ కూతురు చనిపోయింది అని చెప్పారు. అప్పుడు ఆయన గొల్లుమని ఏడ్చాడు. అయితే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? సమాజ మందిరపు అధికారి, విశ్వాసము మాత్రము ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు, నీ కుమార్తెని నిద్రలో నుంచి నేను లేపుతాను. అయ్యా, నిద్రలో నుంచి లేపుతాను అంటున్నారు ఏంటి బాబు? నా కుమార్తె చనిపోయిందని కదా వాళ్ళు అంటున్నారు, నిద్రలో నుంచి లేపుతానంటారు ఏమిటయ్యా అంటే, సమాజ మందిరపు అధికారి, నీ కుమార్తెని నేను లేపుతాను, నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు. అప్పుడు ఆ ఇంట్లో ఏడ్చే వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ బయటికి తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ఆయన శిష్యులు లోపలికి వెళ్ళారండి. ఆ చిన్నదాన్ని, ఆ చనిపోయిన ఆ చిన్నదాన్ని చేతిని పట్టుకుని, చిన్నదానా లే పైకిలే అని ఒక్క మాట అన్నాడండి. ఆ చిన్నది లేచి కూర్చుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోతున్నారు. ఈ అమ్మాయి చనిపోయి 3 గంటలు అయిపోయింది, ఈ అమ్మాయిని నిద్రపోతుంది అన్నాడు ఈయన. మనమేమో నవ్వుకున్నాం. నిద్రలోంచి లేపినట్లు లేపేశాడు ఈ అమ్మాయిని అని లేపాడు. లేచి కూర్చుందండి. అంటే అర్థం ఏంటంటే, మరణము విలయతాండవమాడుతున్న ఆ కుటుంబంలో జీవాధిపతి యేసయ్య ప్రవేశించిన వెంటనే అక్కడ మరణం నిరర్ధకమైంది, జీవము, అక్షయత వెలుగులోనికి వచ్చింది. ఈ విషయాన్ని వింటున్న నా ప్రియమైన సహోదరులారా,
మీ కుటుంబాలు ఆశీర్వించబడాలని, మీ కుటుంబాల్లో ఉన్న కన్నీరికి కారణం ఏంటో, మరణానికి కారణం ఏంటో, అపవిత్రత కారణం ఏంటో, మూలుగులకు కారణం ఏంటో, దరిద్రత కారణం ఏంటో, ఈ దరిద్రత అంతట్లో నుంచి మీరు విడిపించబడాలనుకుంటే ఒకటి మాత్రం నిజం, యేసయ్య మీ ఇంటికి రావాలి. ఆయన మీ ఇంటికి వస్తానని ఆశిస్తున్నాడు. నీవు ఆయన్ని పిలవాలి, తప్పక వస్తాడు. మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ శాపాన్ని, తరతరాల శాపాన్ని, ఇప్పటిది కాదండి ఇది, తరతరాల శాపాన్ని మీ కుటుంబంలోంచి విడిపిస్తాడు.